4000 ఎసెన్షియల్ వర్డ్స్ ని ఈ వీడియోతో మనం ప్రారంభించబోతున్నాం. అఫ్రేడ్ అంటే ఏమిటి? అఫ్రేడ్ అంటే భయపడటం. అంటే ఎవరైనా ఏదో ఒక విషయం గురించి భయపడుతున్నారు అని అర్థం. ఉదాహరణ, ద వుమన్ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ షీ సా అని చెప్పడం ద్వారా ఆ మహిళ తాను చూసిన దానికి భయపడిందని తెలుస్తుంది. అంటే ఆమెకు ఏదో భయం వేసిందని అర్థం. మరో ఉదాహరణ, ఐ యామ్ అఫ్రేడ్ ఆఫ్ డాగ్స్ అని చెప్పడం అంటే నేను కుక్కలను చూస్తే భయపడతాను అని అర్థం. సరళంగా చెప్పాలంటే అఫ్రేడ్ అనే పదాన్ని మనం భయపడినప్పుడు ఉపయోగిస్తాము. ఉదాహరణకి, చీకటి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు మనం భయపడతాం కదా, అప్పుడు ఐ యామ్ అఫ్రేడ్ ఆఫ్ ద డార్క్ అని చెప్పొచ్చు. అగ్రీ అంటే ఏమిటి? ఒకే అభిప్రాయం కలిగి ఉండటం. ఎవరైనా ఏదో ఒక విషయం గురించి చెప్పినప్పుడు మనకు కూడా అదే అభిప్రాయం ఉంటే మనం ఐ అగ్రీ అని చెప్తాము. అంటే వారు చెప్పినదానితో మనం అంగీకరిస్తున్నామని అర్థం. ఎస్ అని చెప్పడం, ఎవరైనా మనతో ఏదైనా చేయాలని అడిగితే మనం అందుకు సమ్మతిస్తే ఐ అగ్రీ అని చెప్తాము. అంటే నేను అంగీకరిస్తున్నాను అని అర్థం. ఉదాహరణ, ఏ, ఈ పండు చాలా రుచిగా ఉంది. దిస్ ఫ్రూట్ ఈజ్ వెరీ టేస్టీ. బి, నేను నీతో అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ విత్ యూ. ఇక్కడ బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి చెప్పిన దానితో అంగీకరిస్తున్నాడు. అంటే ఆ పండు రుచిగానే ఉందని అతను కూడా అనుకుంటున్నాడు. మరొక ఉదాహరణ, ఏ, ఈ సినిమా చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు వాచ్ దిస్ మూవీ. బి, నేను కూడా. మీ చూ అని చెప్పడానికి బదులు బి, ఐ అగ్రీ అని కూడా చెప్పొచ్చు. సరళంగా చెప్పాలంటే ఎవరైనా చెప్పినదానితో మనం అంగీకరిస్తున్నప్పుడు అగ్రీ అనే పదాన్ని వాడతాము. యాంగ్రీ అంటే ఏమిటి? యాంగ్రీ అంటే కోపంగా ఉండటం. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వారు చాలా బాధగా అనిపిస్తుంది. వారు బిగ్గరగా మాట్లాడవచ్చు లేదా కొట్లాడాలని అనుకోవచ్చు. ఉదాహరణ, షీ డిడ్ంట్ డూ హర్ హోంవర్క్ సో హర్ ఫాదర్ ఇస్ యాంగ్రీ. అంటే ఆ అమ్మాయి తన హోంవర్క్ చేయలేదు కాబట్టి ఆమె నాన్న కోపంగా ఉన్నాడు. అంటే ఆ అమ్మాయి తన హోంవర్క్ చేయకపోవడం వల్ల ఆమె నాన్నకు చాలా బాధగా ఉంది. మరొక ఉదాహరణ, నేను ఆట వస్తువు కోల్పోయినప్పుడు కోపంగా ఉంటాను. ఐ గెట్ యాంగ్రీ వెన్ ఐ లూజ్ మై టాయ్. నా స్నేహితుడు నాతో మాట్లాడకపోతే నేను కోపంగా ఉంటాను. ఐ గెట్ యాంగ్రీ వెన్ మై ఫ్రెండ్ డజంట్ టాక్ టు మీ. సరళంగా చెప్పాలంటే ఎవరైనా ఏదో ఒక విషయం చేయకపోతే లేదా మనం కోరుకున్నట్లు జరగకపోతే మనం కోపంగా ఉంటాము. ఉదాహరణకి, మనం మన ఇష్టమైన ఆట వస్తువు కోల్పోయినప్పుడు లేదా మన స్నేహితుడు మనతో మాట్లాడకపోతే మనం కోపంగా ఉంటాము. అరైవ్ అంటే ఏమిటి? అరైవ్ అంటే ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చేరుకోవాలనుకున్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు మనం అరైవ్ అనే పదాన్ని వాడతాము. ఉదాహరణ, ద బస్ ఆల్వేస్ అరైవ్స్ అట్ ద కార్నర్ ఆఫ్ మై స్ట్రీట్ అట్ 4 PM. అంటే బస్సు ఎప్పుడూ నా వీధి మూలకు 4 గంటలకు చేరుకుంటుంది. అంటే బస్సు ప్రయాణం చేసి నా వీధి మూలకు వచ్చి ఆగుతుంది. మరొక ఉదాహరణ, నేను స్కూల్కు 8 గంటలకు చేరుకుంటాను. ఐ అరైవ్ అట్ స్కూల్ అట్ 8 AM. విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి 10 గంటలకు చేరుకుంటుంది. ద ప్లేన్ అరైవ్స్ అట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అట్ 10 AM. సరళంగా చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్లే ప్రయాణం ముగిసి మనం చేరుకోవాలనుకున్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు మనం అరైవ్ అనే పదాన్ని వాడతాము. ఉదాహరణకి, మనం స్కూల్కు బస్సులో వెళ్తున్నప్పుడు స్కూల్ గేటు దగ్గర బస్సు ఆగినప్పుడు మనం స్కూల్కు చేరుకున్నామని అంటాము. అటాక్ అంటే ఏమిటి? అటాక్ అంటే ఎవరైనా మరొకరిని కొట్టడం, గాయపరచడం లేదా వారికి హాని చేయడానికి ప్రయత్నించడం. అంటే వారు కోపంగా లేదా ద్వేషంతో మరొకరిపై దాడి చేస్తారు. ఉదాహరణ, ద మ్యాన్ విత్ ద స్వోర్డ్ అటాక్ ది అదర్ మ్యాన్ ఫస్ట్. అంటే కత్తి ఉన్న ఆ మనిషి మొదట మరొకరిని దాడి చేశాడు. అంటే ఆ మనిషి కత్తితో మరొకరిని కొట్టడానికి ప్రయత్నించాడు. మరొక ఉదాహరణ, కుక్క నన్ను కరిచింది. ద డాగ్ అటాక్డ్ మీ. దొంగ ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. ద థీఫ్ అటాక్డ్ ద హౌస్. సరళంగా చెప్పాలంటే ఎవరైనా మరొకరిని బాధపెట్టాలనుకున్నప్పుడు లేదా వారికి హాని చేయాలనుకున్నప్పుడు వారు దాడి చేస్తారు. ఉదాహరణకి, ఒక పిల్లవాడు మరొక పిల్లవాడి ఆట వస్తువు తీసుకోవడానికి ప్రయత్నిస్తే అది దాడి అవుతుంది. బాటమ్ అంటే ఏమిటి? బాటమ్ అంటే ఏదైనా వస్తువు యొక్క అతి దిగువ భాగం. అంటే ఏదైనా వస్తువును తీసుకున్నప్పుడు కింద భాగంలో ఉన్న భాగం. ఉదాహరణ, ద బాటమ్ ఆఫ్ మై షూ హ్యాస్ ద హోల్ ఇన్ ఇట్. అంటే నా చెప్పు కింది భాగంలో ఒక రంధ్రం ఉంది. అంటే
నేను చెప్పు వేసుకున్నప్పుడు నేలను తాకుతూ ఉండే భాగంలో ఒక రంధ్రం ఉంది. మరొక ఉదాహరణ. గ్లాసు యొక్క దిగువ భాగం చాలా మృదువుగా ఉంది. ద బాటమ్ ఆఫ్ ద గ్లాస్ ఇస్ వెరీ స్మూత్. నది యొక్క దిగువ భాగంలో చాలా నీరు ఉంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాటర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద రివర్. సరళంగా చెప్పాలంటే ఏదైనా వస్తువును తీసుకున్నప్పుడు మన చేతికి తాకని భాగం దిగువ భాగం అంటే బాటమ్. ఉదాహరణకి ఒక పెన్సిల్ను తీసుకున్నప్పుడు మన చేతికి తాకే భాగంపై భాగం అయితే మన చేతికి తాకని భాగం దిగువ భాగం. క్లెవర్ అంటే ఏమిటి? క్లెవర్ అంటే చాలా తెలివైన వ్యక్తి. అంటే కష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం, కొత్త ఆలోచనలు చేయడం వంటివి చాలా సులభంగా చేయగల వ్యక్తి. ఉదాహరణ. ద క్లెవర్ బాయ్ థాట్ ఆఫ్ అ గుడ్ ఐడియా అంటే ఆ తెలివైన బాలుడు ఒక మంచి ఆలోచన చేశాడు. అంటే అతను ఒక కష్టమైన సమస్యకు సొగసైన పరిష్కారం కనుగొన్నాడు. మరొక ఉదాహరణ. ఆమె చాలా తెలివైన అమ్మాయి. ఆమె ఎల్లప్పుడూ మంచి మార్కులు పొందుతుంది. షీ ఇస్ అ వెరీ క్లెవర్ గర్ల్. షీ ఆల్వేస్ గెట్స్ గుడ్ మార్క్స్. అతను చాలా తెలివైన ఆటగాడు. అతను ఎల్లప్పుడూ మ్యాచ్ను గెలుస్తాడు. హీ ఇస్ అ వెరీ క్లెవర్ ప్లేయర్. హీ ఆల్వేస్ విన్స్ ద మ్యాచ్. సరళంగా చెప్పాలంటే క్లెవర్ అనే పదాన్ని మనం ఎవరైనా చాలా తెలివైన పనులు చేసినప్పుడు వాడతాము. ఉదాహరణకి ఒక పజిల్ను త్వరగా పరిష్కరించినప్పుడు లేదా ఒక కొత్త ఆటను త్వరగా నేర్చుకున్నప్పుడు మనం ఆ వ్యక్తిని క్లెవర్ అని అంటాము. క్రూయల్ అంటే ఏమిటి? క్రూయల్ అంటే క్రూరమైన, హృదయహీనుడు అని అర్థం. అంటే ఇతరులను బాధపెట్టడం, వారికి హాని చేయడం వంటి చెడు పనులు చేసే వ్యక్తి. ఉదాహరణ. ద క్రూయల్ మ్యాన్ yelled at his sister అంటే ఆ క్రూరమైన మనిషి తన చెల్లిపైన అరిచాడు. అంటే అతను తన చెల్లెలిని బాధపెట్టడానికి ప్రయత్నించాడు. మరొక ఉదాహరణ. ఆ క్రూరమైన బాలుడు పిల్లిని కొట్టాడు. ద క్రూయల్ బాయ్ హిట్ ద క్యాట్. క్రూరమైన రాజు తన ప్రజలను బాధపెట్టాడు. ద క్రూయల్ కింగ్ టార్చర్డ్ హిస్ పీపుల్. సరళంగా చెప్పాలంటే ఎవరైనా ఇతరులకు బాధ కలిగించే పనులు చేస్తే వారిని క్రూరుడు అంటాము. ఉదాహరణకి ఒక పిల్లవాడు మరొక పిల్లవాడి ఆట వస్తువు తీసుకుని దాచిపెడితే లేదా ఒక జంతువును కొట్టితే అతను క్రూరుడు అవుతాడు. క్రూయల్ అనే పదాన్ని మనం ఎప్పుడు వాడతాము? ఎవరైనా ఇతరులను బాధపెట్టే పనులు చేసినప్పుడు, ఎవరైనా జంతువులకు హాని చేసినప్పుడు, ఎవరైనా బలహీనులను బెదిరించినప్పుడు. క్రూయల్ అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? దయగల, కైండ్, కరుణామయుడు, మర్సీఫుల్. ఫైనలీ అంటే ఏమిటి? ఫైనలీ అంటే అంతిమంగా, చివరకు. ఒక పని చాలా కాలం తర్వాత లేదా చివరకు జరిగితే దాన్ని మనం అంతిమంగా లేదా చివరకు జరిగిందని అంటాము. ఉదాహరణ. ఆయన చివరకు 5 గంటల పరుగు తర్వాత ఫినిష్ లైన్ దాటాడు. అంటే ఆయన పరుగును చాలా కాలం కొనసాగించిన తర్వాతే గమ్యాన్ని చేరుకున్నాడు. నాకు చాలా కాలంగా ఆ కారు కావాలని ఉంది. చివరకు నేను దాన్ని కొనుగోలు చేశాను. అంటే ఆ కారును కొనాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది, చివరకు ఆ కోరిక నెరవేరింది. మరో ఉదాహరణ. ఒక పరీక్షకు చాలా రోజులుగా చదువుకున్నావు అనుకోండి. చివరకు పరీక్ష రాసే రోజు వచ్చింది. అప్పుడు నువ్వు చివరకు పరీక్ష రాయడానికి రోజు వచ్చింది అని అంటావు. ఇక్కడ చివరకు అనే పదం చాలా రోజుల తర్వాత ఆ రోజు వచ్చిందని తెలియజేస్తుంది. సరళంగా చెప్పాలంటే అంతిమంగా లేదా చివరకు అనే పదాలు ఒక పని చాలా కాలం తర్వాత లేదా ఎదురుచూసిన తర్వాత జరిగిందని తెలియజేస్తాయి. ఇతర ఉదాహరణలు. నేను చివరకు నా హోంవర్క్ పూర్తి చేశాను. చివరకు వర్షం ఆగిపోయింది. అతను చివరకు తన కలను సాకారం చేసుకున్నాడు. హైడ్ అంటే ఏమిటి? హైడ్ అంటే దాచడం, దాక్కోవడం. దాచడం అంటే మనల్ని ఇతరులు చూడకుండా చేయడానికి ప్రయత్నించడం. ఉదాహరణ. మిగతా పిల్లలు నీవు ఒక 100 వరకు లెక్కించేటప్పుడు దాక్కుంటారు. అంటే నువ్వు కళ్ళు మూసుకుని లెక్కించేటప్పుడు మిగతా పిల్లలు ఎక్కడికో వెళ్లి నీకు కనిపించకుండా ఉంటారు. ఇది ఒక ఆట. మరో ఉదాహరణ. ఒకవేళ నువ్వు ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే నువ్వు దాక్కుని ఆ వ్యక్తి వచ్చే వరకు ఎదురు చూస్తావు. ఇది కూడా దాచడానికి ఒక ఉదాహరణ. సరళంగా చెప్పాలంటే దాచడం అంటే ఎవరికీ కనిపించకుండా ఉండటం. ఇతర ఉదాహరణలు. పిల్లులు ఎలుకలను పట్టుకోవడానికి దాక్కుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులను ఆశ్చర్యపరచడానికి దాక్కుంటారు. ఒక వస్తువును ఎవరికీ కనిపించకుండా ఉంచడానికి దాచవచ్చు. 4000 ఎసెన్షియల్ ఇంగ్లీష్ వర్డ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.